హాయ్ అండి. 'ప్రేమ మందిరం' 23వ భాగం వినండి. సుమ ఆలోచనలు తెగడం లేదు. ఏంటండి ఓ ఆలోచిస్తున్నారు అంది నేహ పక్కనే కూర్చుంటూ. సంజన, నిఖిల్ ఇద్దరూ అగ్రిమెంట్ మ్యారేజ్ చేసుకున్నారా? నీకెలా తెలుసు? అంది సుమ. మా డాడీకి నన్ను ఆ ఇంటి కోడలుగా చెయ్యాలనుంది. అందుకే అన్నీ తెలుసుకున్నారు. వాళ్ళిద్దరూ 4 సంవత్సరాలకి అగ్రిమెంట్ చేసుకుని పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం అమ్మమ్మకు కూడా తెలీదు అంది. వాళ్ళు అగ్రిమెంట్ అయిపోతే నువ్వు పెళ్లి చేసుకుంటావా? అంది. నా చిన్నప్పటి నుండి డాడీ వాళ్ళు అనేవారు నిఖిల్ బావే నీ మొగుడు అని. నేను అలా ఫిక్స్ అయ్యాను. అందుకే ఆశపడ్డాను. కానీ మా తాతయ్యకి మా డాడీకి మాత్రం చాలా ఉంది నన్ను అక్కడికే పంపించాలని. మొన్న సంజన మీద అటాక్ జరిగినప్పుడు కూడా డాడీ వాళ్ళే చేయించారనుకున్నాను, కానీ కాదు అంది. సంజన మీద అటాక్ కూడా జరిగిందా? అంది సుమ. మీకు తెలియదండి, ఇక్కడ డబ్బులున్న అమ్మాయిలు చాలామంది ఆశపడ్డారు బావని పెళ్లి చేసుకోవాలని. కానీ అవకాశం సంజనాకు దక్కింది. ఈ అగ్రిమెంట్ విషయం ఇంకా అందరికీ తెలీదు. మళ్ళీ అందరికీ ఆశలు చిగురిస్తాయి అంది. వాళ్ళిద్దరూ 4 సంవత్సరాల తర్వాత కూడా కలిసి ఉండాలని కోరుకుంటే? అంది సుమ. ఏముంది, సంజన మీద అటాక్ చేస్తారు. తనని అడ్డు తొలగించుకోవడం ద్వారా నిఖిల్కి దగ్గరయ్యే ఛాన్స్ దొరకొచ్చు అంది. మీ డాడీ కూడా నిన్ను నిఖిల్కి చేయాలని అనుకున్నారా? అంది. మా డాడీ ఒక్కడే కాదు, మా తాతయ్య కూడా. ఇప్పటికీ అదే వాళ్ళిద్దరికీ ఉంది. నీకు లేదా అని అడక్కండి. నాకు ఆశ ఉంది, కానీ 50-50 ఛాన్సెస్. బావని పెళ్లి చేసుకునే అవకాశం నేను కల్పించుకోను. కానీ అవకాశం వస్తే వదులుకోను అంది నేహ. సంజనకు కూడా వదులుకునే ఉద్దేశం లేనట్టే ఇప్పుడు అలానే మాట్లాడింది కదా అంది. నాకు అదే అనిపించింది ఆంటీ అంది. అక్కడ నిఖిల్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వచ్చాక తన రూమ్లోకి వెళ్ళి అగ్రిమెంట్ పేపర్స్తో బయటికి వచ్చి సంజనాని పిలిచాడు. చెప్పండి నిఖిల్ బాబు, ఏం కావాలి అంది సంజన. తన ముందు మోకాళ్ళపై కూర్చుని ఐ లవ్ యూ సంజన అన్నాడు. రామావతి నవ్వుతూ, ఫ్లవర్స్ దొరకలేదా? లేదా కావాలనే అగ్రిమెంట్ పేపర్స్ ఇచ్చి చెప్తున్నావా అంది. అలా చూస్తోంది సంజన. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ పేపర్స్తో నాకు పని లేదు. నాకు నువ్వు భార్యగా ఈ లైఫ్ అంతా కావాలి. నాకు వీటితో పని లేదు. నీకు నా మీద ప్రేమ ఉండి నాతో జీవించాలి అనిపించినప్పుడు వీటిని చింపేయి అంటూ ఇచ్చాడు. తీసుకుంటూ, నాకు కొంచెం టైం కావాలి నిఖిల్ బాబు అంది. నేను నిన్ను ఫోర్స్ చేయను అంటూ లేచి నిలబడ్డాడు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో సంజన. నువ్వు సుమా కూతురు కనుక ఇది చెప్పలేదు వాడు. వాడి మనసులో నీ మీద ప్రేమ ఉంది. అది నీకు తెలుసు అంది రమావతి. అక్కడ సుమ రాత్రంతా ఆలోచిస్తూనే ఉంది. సంజనాకు ప్రమాదం. సంజనను ఏదైనా చేసి ఆ ప్లేస్లో తన కూతుర్ని పెట్టాలని చూస్తాడు రాజన్. ఇప్పుడు నేను ఎవరిని కావాలనుకోవాలి? లేచి కూర్చుని అలా ఆలోచిస్తూనే ఉంది. తెల్లవారుజాము లేచి బయటకు వచ్చింది. ఎవరూ ఇంకా లేవలేదు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అక్కడ టేబుల్ మీద ఉన్న కార్ కీస్ తీసుకుని డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వచ్చింది. కార్ డ్రైవ్ చేసుకుని రమావతి ఇంటికి వచ్చింది సుమ. రా సుమ, ఏంటి ఇంత పొద్దుటే అంది రమావతి. రాజన్కి సపోర్ట్ చేయాలనుకోవట్లేదు. అతనికి సపోర్ట్ చేసి అతన్ని బయటికి తీసుకురావడం వల్ల నా కూతురికే ప్రమాదం అనిపిస్తోంది. 4 సంవత్సరాలు అయిన తర్వాత నిఖిల్ సంజనాని వద్దంటే తను ఏం చేస్తుంది? ఒక్కతే అయిపోతుంది కదా. అందుకని నేను తనకి సపోర్ట్గా ఉందామనుకుంటున్నాను అంది. వాడు వద్దంటాడని నువ్వెలా అనుకుంటున్నావు అంది రమావతి. ముందే వాళ్ళు ఫిక్స్ అయి పెళ్లి చేసుకున్నారు కదా. కలిసి ఉంటారని మీరు అనుకుంటున్నారా అంది సుమ. వాళ్ళిద్దరి మధ్యన ప్రేమ ఉంది. దాన్ని వాళ్ళు ఇష్టం, ఫ్రెండ్షిప్ అనుకుంటున్నారు. ఇప్పటికే ఒకరికొకరు అది గుర్తించారు అంది రమావతి. నా ప్రేమ వల్ల నేను ఇబ్బంది పడ్డాను. నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాను. సంజన చెప్పింది నీలాంటి కూతురు ఏ తల్లిదండ్రులకి ఉండకూడదు అని. నిజమే అనిపించింది నాకు. నేను అస్సలు వాళ్ళిద్దరి గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. రాజన్ని మంచి మనిషిగా మార్చాలి. మీ అందరి ముందు నా భర్తగా పరిచయం చేయాలి అనుకున్నాను అంది. అలా మారిస్తే మారిపోయే మనుషులు కాదు వాళ్ళు అంది రమావతి. అది తెలిసాక నేను ఎలా అయిపోయానంటీ. ఉదయాన్నే వాళ్ళు చంపడానికి కూడా ప్లాన్ చేశారు. అన్నయ్య చనిపోవడం వెనుక రాజన్ ఉన్నాడు అంది. నా భయం ఇదే. ఇప్పుడు నిఖిల్కి సంజనాకి ఏ ప్రమాదమైనా తలపెడతాడేమోనని కాసుకుంటూ ఉన్నాను అంది రమావతి. అందుకే అతను జైల్లో ఉండడమే బెటర్ అనిపిస్తోంది నాకు అంది సుమ.
కట్టుకున్నవాడి మీద ప్రేమ కంటే కన్న కూతురి మీద ప్రేమ ఎక్కువ ఉంది అంటావు అంది రమావతి. అవునాంటీ, నేను దానికి ఎప్పుడూ ప్రేమను పంచలేకపోయాను. తన అదృష్టం బాగుంది, మంచిగానే పెరిగింది, మీ ఇంటి కోడలు కూడా అయ్యింది అంది. నేహ లోపలికొస్తూ, నేను అనుకున్నాను మీరిక్కడే ఉండి ఉంటారని. ఏంటంటీ ఎవరికీ చెప్పకుండా వచ్చేశారు అంటూ ఫోన్ చేసి, తాతయ్య ఇక్కడే ఉన్నారు, అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, నేను మాట్లాడి తీసుకొస్తాను అని కాలు కట్ చేసి, మా తాతయ్య ఈరోజు కోర్టుకు వెళ్దామన్నాడు కదా, మీరిలా రావడంతో కంగారు పడుతున్నాడు అంది. సారీ నేహ, నేను కోర్టుకు వెళ్ళడం లేదు అంది సుమ. లోపల నుండి సంజన, నిఖిల్ ఇద్దరూ బయటికి వచ్చారు. నేను కోర్టులో అతనికి అనుకూలంగా సాక్ష్యం చెప్పాలి అనుకోవట్లేదు. నేను అతన్ని మంచిగా మార్చాలి, మంచి మనిషిగా మీ అందరికీ చూపించాలి అనుకున్నాను. అది చేయలేకపోయాను. జైల్లో ఉంటే అయినా మారతాడేమో, అప్పుడు మంచివాడిగా ఉన్నట్టే కదా, అందుకే నేను చెప్పాలనుకోవట్లేదు అంది. మా తాతయ్య మీ మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు అంటూ ఫోన్ రింగ్ అవుతుంటే తీసి, అవునా, నేను ఇప్పుడే వస్తున్నాను అంది నేహ. వెళ్ళిపోతున్న నేహాన్ని చూస్తూ, ఏమైంది చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతున్నావు, ఏమైందో చెప్పి వెళ్ళు అంది రమావతి. ఏముంది, మీ తమ్ముడికి పెరాలసిస్ వచ్చిందంట, హాస్పిటల్కి తీసుకువెళ్తున్నారు. ఈ ఆంటీ ఇచ్చిన జలక్కి తట్టుకోలేక, డోంట్ వరీ ఆంటీ, మీరేమనుకుంటున్నారో అదే చేసేయండి, ఎందుకంటే మా తాతయ్య ఇప్పుడే బెడ్ మీద నుండి లెగలేడు అంటూ వెళ్ళిపోయింది నేహ. నేను ఇంటికి వెళ్తాను, అమ్మని డాడీని ఒకసారి కలిసి వస్తాను. నిఖిల్, నేను నీతో కొంచెం మాట్లాడాలి అంది సుమ. మాట్లాడండి ఆంటీ అన్నాడు నిఖిల్. నన్ను కొంచెం మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా, వెళ్తూ మాట్లాడుకుందాం అంది. అలాగే ఆంటీ, రండి అంటూ ఇద్దరూ వెళ్ళారు. మీ డాడీకి కొన్ని ఆశయాలు ఉండేవి అంది. తెలుసా ఆంటీ, నాకు డాడీ డైరీ దొరికింది. ఆయన ఏం చేయాలనుకుంటున్నారో అవన్నీ నేను చేయటానికి ప్రయత్నిస్తున్నాను అన్నాడు. అవునా, నేను నీతో భాగస్వామ్యం కావాలనుకుంటున్నాను. అప్పుడు అన్నయ్య నాకు చెప్పాడు, నాకు కొంచెం ఐడియా ఉంది అంది. మీరు కలిస్తే నాకు ఇంకా సంతోషం అన్నాడు నిఖిల్. సంజన ఫోన్ చేసింది. ఆన్ చేస్తే, నిఖిల్ బాబు, రమణమ్మకి బాలేదట, నేను వెళ్తున్నాను, మీరు అక్కడికి రండి అంది. అలాగే అని కాల్ కట్ చేశాడు. ఏమైంది, ఎవరికి బాలేదు అంది సుమ. ఆశ్రమంలో రమణమ్మ అనే ఆవిడ ఉంటారు, ఆవిడకి ఒంట్లో బాలేదట, మొన్నే బాలేదు, సీరియస్గా ఉన్నారు, బహుశా పోయారేమో. అలా చెప్పకుండా సంజనాకి బాలేదని చెప్పుంటారు. మిమ్మల్ని దింపేసి నేను వెళ్తానంటీ అన్నాడు. వద్దు, మనం కూడా వెళ్దాం పదా, ఇంటికి తర్వాత వెళ్ళొచ్చులే అంది. కారుని ఆశ్రమం వైపు పోనిచ్చాడు. ఆంటీ, చిన్న డౌటు, మీరు వజ్రాలు అక్కడెలా దాచారు, మీరు అప్పటికి రాజన్ దగ్గరే ఉన్నారు కదా అన్నాడు నిఖిల్. అంటే నా ఇంటికి నేనే దొంగతనంగా వెళ్ళాను. రాజన్ తాగి పడుకుంటే నేను ఆ రాత్రి చెప్పకుండా, ఎవరికీ తెలియకుండా ఇంటికి వెళ్ళి అక్కడ దాచి వచ్చేశాను అంది సుమ. వీళ్ళు కారు అక్కడ ఆగేసరికి అప్పుడే సంజన కూడా దిగింది. నిఖిల్ చూస్తూ, మీరు వెంటనే వచ్చేశారా, ఏంటి ఇంతమంది ఉన్నారు, ఒంట్లో బాలేదన్నారు అంటూ లోపలికి పరిగెట్టింది. గుమ్మ ముందే పడుకోబెట్టారు. అందరూ కూర్చుని ఏడుస్తున్నారు. సంజనాన్ని చూస్తూనే, సంజు ప్రాణాలు వదిలేసే ముందు కూడా నిన్నే తలుచుకుందిరా అంది సావిత్రమ్మ. సావిత్రమ్మని గట్టిగా పట్టుకుని ఏడుస్తోంది సంజన. అదంతా చూస్తుంటే సంజన వాళ్ళందరి మీద ఎంత ప్రేమ పెంచుకుందో అర్థమవుతోంది. వద్దు, వదలొద్దు, ఏదో రకంగా ఈ పాపను మనం పెంచుకుందామని చెప్పింది. మమ్మల్ని అందరినీ ఏదోటి చేసేలాగా ప్రోత్సహించింది. నీ మీద ఎంతో ప్రేమో రథానికి అంటూ ఏడుస్తున్నారు ఒకరు. రమణమ్మ బాడీ దగ్గరే కూర్చుని ఆవిడ చేతిని గట్టిగా చేత్తో పట్టుకుని ఏడుస్తోంది సంజన. సుమ వెళ్ళి సంజన పక్కనే కూర్చుంటూ ధైర్యం చెప్తున్నట్టుగా భుజం చుట్టూ చేతులు వేసింది. కొడుక్కి కంపురు పంపించారా అని అడుగుతున్నారు ఎవరో. ఫోన్ చేశాను, వచ్చే వరకు నమ్మకం లేదు అంది సావిత్రి. ఇక తీసుకువెళ్తారు అనగా వచ్చాడు కొడుకు. తల కొరుగు పెట్టడం తన బాధ్యత అన్నట్టు. బాడీని తీసుకువెళ్ళిన తర్వాత, నిఖిల్ బాబు, ఒక 4 రోజులు నేను వీళ్ళ దగ్గరే ఉంటాను అంది సంజన. సరే, జాగ్రత్త, మనం వెళ్దామా ఆంటీ అన్నాడు. నేను మళ్ళీ వస్తాను సంజన అని చెప్పి నిఖిల్ కూడా వెళ్ళింది సుమ. తీసుకువెళ్ళి ఇంటి దగ్గర దింపి వెళ్ళిపోయాడు నిఖిల్. లోపలికి వెళ్ళింది. అక్కడ ఎవరూ లేరు. తిన్నగా తన రూంలోకి వెళ్ళి స్నానం చేసి తన బట్టలు సర్దుకుంది. చప్పుడికి ఎవరు అంటూ రూంలోకి వచ్చింది ప్రభ. ఎప్పుడొచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు, బట్టలు సర్దుతున్నావు అంది. డాడీ ఎక్కడున్నారు
అంటూ తీసుకువచ్చి సోఫాలో కూర్చుని ఉన్న విష్ణు పక్కన కూర్చోబెట్టింది ప్రభని. వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుంటూ, నేను చాలా పొరపాట్లు చేశాను, నన్ను క్షమించండి అని అడగడం చాలా చిన్న మాట, కానీ నన్ను క్షమించండి డాడీ. అమ్మా, నేను మీ గురించి ఆలోచించకుండా నా స్వార్థం కోసం నా ప్రేమ అంటూ నా గురించి ఆలోచించుకున్నాను. నేను కరెక్ట్గా ఆలోచించి ఉంటే నా కూతురు అలా ఆశ్రమంలో పెరుగుండేది కాదు అంది. పోనీలే, ఎందుకు అవన్నీ మనసులో పెట్టుకోకు. అది ఎక్కడ పెరిగినా మంచి ఇంటికి కోడలుగా పంపించాడు కదా ఆ దేవుడు. ఆ దేవుడికి తెలియదా ఏంటి ఎవరికి ఏమి ఇవ్వాలో అన్నాడు విష్ణు. డాడీ, నేను ఇప్పుడు ఆశ్రమంలో ఉండాలనుకుంటున్నాను అంది. ఇప్పుడా? ఎందుకురా ఇలాంటివన్నీ? ఇన్ని రోజులు మా దగ్గర లేవు, ఇప్పుడే వచ్చావు కదా అన్నాడు. డాడీ, ఏ కల్మషం లేకుండా చంటి పిల్ల దొరికితే దాన్ని పెంచి పెద్ద చేసి దాని నుండి ఏమీ ఆశించకుండా ఒక ఉన్నత కుటుంబానికి ఇచ్చి పెళ్లి చేశారు. వాళ్ళు నాకు ప్రేమమూర్తిలా కనిపిస్తున్నారు. అది ఒక ప్రేమ మందిరం అనిపిస్తోంది నాకు. కొద్ది రోజులు నేను అక్కడే ఉండాలి అనుకుంటున్నాను అంది. నీ కూతురు అక్కడ ఉండడం లేదు కదా, ఇప్పుడెందుకు అక్కడ ఉండడం అంది ప్రభ. వాళ్ళందరికీ నా సహకారం అందించాలనుకుంటున్నాను. దాన్ని ఇంకొంచెం పెద్దది చేసి ఆ బాధ్యతలను నేనే తీసుకుని అక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఆశ్రయం కల్పిస్తాను అంది. నీ మనసునట్టు నచ్చినట్టు చేయరా, కానీ ప్రశాంతంగా ఉండు. లేనిపోని ఆలోచనలు మనసుకోలు తెచ్చుకోకు. అది మేం కోరుకునేదే. వెళ్ళిరా అన్నాడు విష్ణు. లోపల నుండి బట్టలు తీసుకుని బయటికి వస్తుంటే, ఇదిగో చెక్ బుక్, నీకు ఎప్పుడు అవసరమైనా తీసి వాడుకో. ఇవన్నీ నీ పేరు మీదుగా మార్చేస్తాను. నాకు ఈ డబ్బు ఆస్తుల మీద మమకారం లేదు. నీ ఇష్టం, ఎవరికి హెల్ప్ చేస్తావో చెయ్యి. అవసరమైతే మేం కూడా అక్కడికే వచ్చుంటాం అన్నాడు విష్ణు. థ్యాంక్ యూ నాన్న, నన్ను అర్థం చేసుకున్నందుకు. కారు తీసుకుని ఆశ్రమం దగ్గరికి వెళ్ళింది. అప్పుడే పలకరించి వస్తోంది రమావతి. ఏంటి బ్యాగ్తో వచ్చావు అంది సుమాన్ చూస్తూ. ఈ రోజు నుండి నేను ఇక్కడే ఉండబోతున్నాను అంది. అమ్మా, ఇది మీలాంటి వాళ్ళ కోసం కాదు, ఎవరికి ఎక్కర్లేని మాలాంటి వాళ్ళ కోసం అంది సావిత్రి. నా కూతురు పెరిగిన చోటిది. ఏ కల్మషం లేకుండా దాన్ని అక్కుని చేర్చుకుని అందరూ అమ్మలయ్యారు. అలాంటి ప్రేమ మందిరంలో నేను కూడా ఉండాలనుకుంటున్నాను. మీ బాధ్యతలన్నీ నేనే తీసుకుంటాను. మీ అందరికీ నేను జీవితాంతం రుణపడి ఉంటాను అంది. అలాంటి పెద్ద మాటలు ఎందుకమ్మా? ఆ దేవుడు నాకు తల్లయ్యే యోగం ఇవ్వలేదు. మీ కూతుర్ని పెంచడం ద్వారా నన్ను తల్లిని చేసేశాడు అంది సావిత్రి. రమావతి సుమన్ చూస్తూ, పోనీలే, ఇలా ఒక ఆశయం ఏర్పడితే దీంట్లోనే ఉంటుంది అనుకుంది. నిఖిల్ సాయంత్రం ఇంటికి వచ్చేసరికి మన్వి, ఆశిష్ ఇద్దరూ కనిపిస్తున్నారు. హే ఆశిష్, ఎప్పుడొచ్చావురా, నాకు చెప్పలేదు వస్తున్నట్టు అన్నాడు. మళ్ళీ మన్వి వెళ్దామని పట్టుబడితే చెవిని పట్టుకుంటూ సారీరా అన్నట్టు కదులుతున్నాయి పెదాలు. నిఖిల్కి అర్థమైంది అగ్రిమెంట్ గురించి తెలిసి ఉంటుంది మన్వికి అని. చూసారా, మీ మనవడు నన్ను పలకరించకుండా వాడిని పలకరిస్తున్నాడు. నన్ను తప్పించుకోవడం అంత సులభం కాదు అంది మన్వి. నేనిది నిన్ను వదిలించుకోవడం కోసం చేసింది కాదు అన్నాడు నిఖిల్. నేను అన్నీ తెలుసుకునే వచ్చాను. ఏది నీ టెంపరరీ వైఫు అంది మన్వి. చేసుకునేటప్పుడు టెంపరరీ అనే చేసుకున్నాను, కానీ ఇప్పుడు పర్మనెంట్ అయిపోయింది నా మనసులో అన్నాడు. ఏది, నన్ను చూశాకనా ఈ మాటలు అంది. కాదు, తన ప్రవర్తన చూశాక అన్నాడు. ఆవిడ దర్శన భాగ్యం ఎప్పుడో మాకు అంది. 2 రోజుల్లో వస్తుంది, ఎందుకు ఇప్పుడు ఇలాంటి మాటలు? హాయిగా ఫ్రెండ్స్లా ఉండలేరా అందరూ అంది రమావతి. అదే నేను అడుగుదామని వచ్చాను. నన్ను ఒక ఫ్రెండ్లా ట్రీట్ చేసి తన కష్టం నాకు చెప్పుంటే నేనే ఒప్పుకునేదానిగా. ఈ 4 ఇయర్స్ అయినా నిఖిల్ వైఫ్గా ఉండేదాన్ని అంది మన్వి. చేసిన చిన్న పొరపాటికి ఎంతమంది ఈ విషయాన్ని ఎత్తుతున్నారు. మీరు దీని గురించి మాట్లాడుతున్నప్పుడల్లా నా మనసుని ఎవరో తూట్లు పొడుస్తున్నట్టు అనిపిస్తోంది నాకు. దయచేసి ఈ టాపిక్ వదిలేయండి. అరే నువ్వు రారా అంటూ తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. నేహాకి ఫోన్ చేస్తానన్నావు, చేశావా అంది మన్వి. చేశాను, వస్తానంది. వాళ్ళ తాతయ్య హాస్పిటల్లో ఉన్నారు కదా అంది రమావతి. ఏం లేదు, మాట్లాడదామని అంది. నాకు అర్థమైందిలే, శత్రువుకి శత్రువులు మిత్రులు అవుతారు కదా. మీరెంతమంది కలిసినా వాళ్ళిద్దరినీ విడదీయలేరు. వాళ్ళిద్దరి మధ్యన ప్రేమ ఉంది. అది తెలుసుకోలేక మీ అందరి నోళ్లలో పడ్డారు. ఆ ప్రేమ ఎంత బలంగా ఉందో నాకు తెలిసింది. మీరెంత విడగొట్టాలని చూసినా కానీ విడిపోరు అంది రమావతి.
మీ మనవడు మనసులో ఉంటుంది ప్రేమ. ఆ అమ్మాయి మనసులో కూడా ఉండాలి కదా! అంది మనివి. నేను చెప్పడం ఎందుకు? డైరెక్ట్‌గా నువ్వే మాట్లాడు. మాట్లాడితే నీకు అర్థమవుతుంది కదా! అదిగో వచ్చింది నేహ అంది రమావతి. ఎలా ఉన్నాడు మీ తాతయ్య? అంది నేహతో. ఇలా అడిగే బదులు సొంత తమ్ముడే కదా! ఒకసారి చూసి రావచ్చు కదా! అంది నేహ. వాడు చేసిన పనులకి వాడి మొహం కూడా చూడాలనిపించట్లేదు నాకు అంది రమావతి. చేసిన పనులకి శిక్ష అనుభవిస్తున్నాడులే. మాట లేదు, అన్నీ సైగలే. ఆ సైగలు చేయడానికి కూడా ఒక్క చెయ్యే. రెండో చెయ్యి పని చేయట్లేదు. అన్ని పనులు నానమ్మే చేస్తోంది అంది. నువ్వేంటి మనవి చెప్పకుండా వచ్చేశావు అంది మనవిని చూస్తూ. మీరెవరూ నాకేమీ చెప్పట్లేదని నేనే వచ్చేశాను. మనిద్దరం ఫ్రెండ్స్ అనుకున్నాం. నువ్వు నాకెందుకు చెప్పలేదు నీకు తెలిసిన విషయాన్ని అంది. నువ్వు దేని గురించి అడుగుతున్నావో అర్థమైంది. అది తెలిసినా మనకు ప్రయోజనం ఏమీ లేదు. మనం ఏం చేయలేం. అందుకే చెప్పలేదు అంది నేహ. నేను ఒకసారి సంజనాన్ని చూడాలనుకుంటున్నాను. వెళ్దామా మనం తన దగ్గరికి అంది. నేహ రమావతి వంక చూస్తోంది. తీసుకువెళ్ళు. కానీ వాళ్ళందరి ముందు మీ ఇద్దరూ తనతో పోటీ పడకండి అంది. నేహ, మన్వి ఇద్దరూ ఆశ్రమం దగ్గరికి వచ్చారు. సావిత్రి, సంజన, సుమ ముగ్గురు కూర్చుని ఉన్నారు వరుసగా. ఇద్దరు తల్లుల మధ్య ముద్దుల బిడ్డ అంది నేహ. వాళ్ళని చూసి లేచి వచ్చింది సంజన. సారీ, రమణమ్మ పోయారట కదా, వద్దామనుకున్నాను. తాతయ్యకి బాలేదు, అందుకే రాలేదు అంది నేహ. మీరు మన్వి కదా, ఎప్పుడొచ్చారు అంది సంజన. నేను నీకు తెలుసా అంది మన్వి ఆశ్చర్యంగా. తెలుసు, నిఖిల్ బాబు అంతా చెప్పారు అంది. కొద్దిసేపు కూర్చుని ఇద్దరూ ఇంటికి వచ్చేశారు. వస్తుంటే సుమాకి జరిగిన దాని గురించి అంతా చెప్పింది నేహ మన్వితో. అయితే ఈ స్టోరీలో మీ డాడీ విలన్ అయ్యుండి నువ్వేమీ చేయలేకపోయావా అంది. పరిస్థితులు నాకు అనుకూలంగా లేవు. నువ్వు వచ్చావు కదా, ట్రై చెయ్యి అంది. ఈ సంజనాన్ని చూస్తే చాలా సింపుల్గా, సాఫ్ట్గా ఉంది. అడ్డు తొలగించడం పెద్ద సమస్య కాదు అంది మన్వి. నీకు అలాగే అనిపించిందా? ఒక టైంలో నాకు అలాగే అనిపించింది అంది. ఏంటి వెటకారమా అంది. నీకు తెలుగు పదాలు బాగానే తెలుసు అంది నేహ. మా నాన్నమ్మ ఇంట్లో తెలుగులోనే మాట్లాడిస్తుంది. తనతో మాట్లాడి నాకు అన్నీ తెలుసు. సామెతలు కూడా తెలుసు. ఇంతకీ సంజన ఎప్పుడొస్తుంది ఇంటికి అంది. ఏమో తెలియదు. నువ్వు వచ్చావు కదా, నీ మీద ఏదో అనుమానం వస్తే ఈరోజే వచ్చేయచ్చు అంది. అవునా, అలా జరిగితే బావుణ్ణు. ఆ అమ్మాయితో మాట్లాడాలి అంది మన్వి. అయితే నేను ఈరోజు నీతో పాటు ఉంటాను అంది నేహ. ఉండు, మరీ మంచిది. ఇద్దరం కలిసి ప్లాన్ చేయొచ్చు అంది. మన్వి, నేహ ఇద్దరు రావడంతో సంజన ఆలోచిస్తోంది. ఇప్పుడు ఈ అమ్మాయి ఎందుకు వచ్చినట్టు? నిఖిల్కి ఫోన్ చేస్తే విషయం తెలుస్తుంది అనుకుని ఏమీ తెలియనట్టుగా నిఖిల్కి ఫోన్ చేసింది. ఆ నిఖిల్ బాబు, మన్వి వచ్చింది కదా, నన్ను ఇంటికి వచ్చేయమంటారా? ఏంటి ఇప్పుడు సడన్గా వచ్చారు వాళ్ళు అంది. ఏముంది, ఆశీష్ గాడికి కొంచెం మందు పోస్తే నిజాలు బయటికి కక్కుతాడు. ఆ విషయం తెలిసి వాడికి ఫుల్గా మందు పోసి నిజాలన్నీ రాబట్టింది. మన అగ్రిమెంట్ గురించి కూడా తెలిసి వచ్చింది అన్నాడు. అవునా అంది సాలోచనగా. నేను చూసుకుంటాలే అని కాల్ కట్ చేశాడు. ఏమైంది? ఎవరి అమ్మాయి? ఎందుకు నీ మొహంలో తనను చూసిన దగ్గర నుంచి కొంచెం టెన్షన్గా అనిపిస్తోంది అంది సుమా సంజనను చూస్తూ. టెన్షన్ ఏమీ లేదు. నిఖిల్ బాబుని పెళ్లి చేసుకోవాలనుకుంది. ఇప్పుడు మా అగ్రిమెంట్ గురించి తెలిసినట్టుంది. అందుకే వచ్చింది అంది. మిమ్మల్ని చూస్తే ఒక క్లారిటీ వస్తుందిలే అంది సుమ. కానీ నేను ఇక్కడ ఉండిపోయాను కదా అంది సంజన. వీళ్ళందరినీ నేను చూసుకుంటాను. ఇక్కడి నుండి వీళ్ళందరి బాధ్యత నాదే అంది సుమ. ఎందుకు మీరు ఇవన్నీ చేయలేరు అంది సంజన. ఎందుకు చేయలేను? ఇది నీ పుట్టిల్లు అంటే తల్లి కూడా ఇక్కడే ఉండాలి కదా, అందుకే మేమిద్దరం ఇక్కడే ఉంటాం అంది. అప్పుడే అక్కడికి వచ్చిన సావిత్రిని దగ్గరగా తీసుకుంటూ. నువ్వు వెళ్ళి సంజన, సుమగారు ఉన్నారు కదా, మేము చూసుకుంటాంలే. ఇంటికి చుట్టాలు కూడా వచ్చినట్టున్నారు. నువ్వు లేకపోతే ఏం బాగుంటుంది అంది సావిత్రి. సుమగారు ఎందుకు, సుమా అక్కాను అంది సుమ సంజనాని చూస్తూ. ఏ జన్మలోనో పుణ్యం చేసుకున్నాను. సంజన ద్వారా మా అందరికీ మంచి రోజులు వచ్చాయి అంది సావిత్రి. అది నేను నా కూతురు అనుకోవాలి. మీ వల్ల నా కూతురు నాకు దక్కింది అంది. సరే, నేను వెళ్తానైతే అంది సంజన. ఎలా వెళ్తావు? ఇదిగో కారు తీసుకువెళ్ళు. డ్రైవింగ్ వచ్చా అంది. వచ్చు, నిఖిల్ బాబు నేర్పించారు అంది. మరైతే వెళ్ళు అంది సుమ.
అక్కడ అందరూ కూర్చుని భోంచేస్తున్నారు. ఏమైంది? మీ డాడీ కేసు అంది రమావతి. ఏమవుతుంది? యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. అక్కడ డాడీకి కోర్టులో శిక్ష విధిస్తే ఇక్కడ మా తాతయ్యకి ఆ భగవంతుడు శిక్ష విధించాడు. ఎవరితోటి మాట్లాడలేడు, నడవలేడు అంది. సంజన లోపలికొచ్చి నేను వడ్డించినా అంది. ఎందుకు? నువ్వు కూడా రా, అందరూ కలిసి భోజనం చేయొచ్చు అంది రమావతి. వెళ్ళి తను కూర్చుంది. వస్తానని ముందు చెప్పు ఉంటే అందరూ కలిసే వచ్చేవాళ్ళం కదా అంది నేహ. అప్పుడు అనుకోలేదు అంది సంజన. అందరికీ అర్థమైంది తనకెందుకు వచ్చేసిందో. భోజనాలు అయ్యాక గెస్ట్ రూమ్లో ముగ్గురు చేరారు. నేహ, మన్వి, సంజన. మన్వి డైరెక్ట్గా పాయింట్కి వస్తూ ఇద్దరూ ఇష్టపడి చేసుకున్నారనుకున్నాను. అందుకే మీ మధ్యలోకి నేను రాలేదు. నాకు ఇప్పుడే తెలిసింది అది అగ్రిమెంట్ అని. అందుకే వెంటనే వచ్చేశాను. ఎప్పుడు క్యాన్సిల్ అవుతుంది అది అంది. నాకు డేట్ సరిగ్గా గుర్తులేదు. ఎందుకని అంది సంజన. ఎందుకేముంది, అప్పుడు మా పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకుందామని అంది మన్వి. ఎవరితో? నిఖిల్ బాబుతోనా అంది. అవును, ఇంకెవరితో అంది మన్వి. ఏమో, ఆశిష్తో కలిసి వస్తేను మీరిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారేమో అనుకున్నాను అంది. వాడినా? అస్సలు ఛాన్సే లేదు అంది మన్వి. నీకెవరో బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడని చెప్పారే నిఖిల్ బాబు అంది సంజన. నా గురించి నీకు అన్నీ చెప్పాడా అంది. నాకు అన్నీ తెలుసు అంది సంజన. అలా అయితే నువ్వే దగ్గరుండి మా ఇద్దరు పెళ్లి చెయ్యాలి అంది మన్వి. మేమిద్దరం విడిపోతున్నామని మీరెందుకు అనుకుంటున్నారు అంది సంజన. ఎందుకంటే అది 4 సంవత్సరాల పీరియడ్ కోసమే కనుక అంది మన్వి. ఒకసారి ఇప్పుడే వస్తాను అని బయటికి వెళ్ళింది. మేడం, ఏమీ అనుకోనంటే మీరు నాతో అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించుకున్నారు కదా, అది దేనికోసమని నేను తెలుసుకోవచ్చా అంది. తీసుకొస్తాను, నువ్వే చదువు అంటూ లోపలికి వెళ్ళింది. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే నేహ, మన్వి కూడా బయటికి వచ్చారు. రామావతి వచ్చేలోపు తన రూమ్లోకి వెళ్ళి పేపర్స్ పట్టుకుని బయటకు వచ్చింది. ఇదిగో చదువు అంటూ పేపర్స్ ఇచ్చింది రామావతి. నేను చదువుతా అంటూ తీసుకుంది నేహ. అంతా చదువుతూ, నువ్వేమని సంతకం పెట్టావో తెలుసా? నిఖిల్ ఒకవేళ డైవర్స్ అడిగినా ఇవ్వనని, అతనికి ఇష్టం లేకపోయినా అతని పిల్లలకు తల్లిగా ఆ ఇంట్లోనే ఉంటానని, ఒకవేళ నిఖిల్కి రామావతికి ఏదైనా జరిగినా ఈ ఆస్తి అంతటితో నిఖిల్ కోరుకున్నట్టుగా ఆ ట్రస్టుల్ని నిన్ను నడిపిస్తానని హామీ ఇస్తున్నాను. ఇది ఈ పేపర్ సారాంశం అంది నేహ. వెంటనే రామావతి కాళ్ళకి దండం పెడుతూ, నన్ను క్షమించండి మేడం, మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను అంది. క్షమించాలి కానీ ఆ మేడం అనే పిలిపే కొంచెం కష్టంగా ఉంటుంది అంది రామావతి. లేదు మేడం, నా కళ్ళు నెత్తికెక్కకూడదు అంటే ఈ పిలుపు నాతోనే ఉండాలి అంది. ఈ అగ్రిమెంట్ అంటే నీకు అనుకూలంగా ఉంది కానీ బావతో చేసిన అగ్రిమెంటు అలా లేదు కదా అంది నేహ. అందుకే ఇది తెచ్చాను. నిఖిల్ బాబు నాకు ప్రపోజ్ చేస్తూ ఈ పేపర్స్ని నీ ఇష్టం కావాలంటే దీన్ని ఆచరిద్దాం. నాకైతే ఇష్టం లేదు. నీకు ఇష్టమైతే చింపేయి, లేదంటే నీ దగ్గరే ఉంచుకో అని ఇచ్చారు అంది. నేనింత చెప్పానా అనుకున్నాడు నిఖిల్. నిఖిల్ వంక చూస్తూ, యాజ్ ఇట్ ఈజ్ కాదు, భావం అదే. ఈ అగ్రిమెంట్ వల్లే కదా మీరిద్దరూ ఎప్పుడో ఒకప్పుడు మీ ఇద్దరికీ ఛాన్స్ జరుగుతుందని ఎదురు చూస్తున్నారు. అందుకే ఇద్దరికీ పంచుదాం అనుకుంటున్నాను అంది. ఎవరిని? నిఖిల్నా? అలా ఎలా కుదురుతుంది? ఎవరో ఒకరికే కావాలి అంది మన్వి. నిఖిల్ బాబుని కాదు, ఈ పేపర్స్ని అంటూ ముక్కలు చేసి ఇద్దరికీ చెరో ముక్క చేతుల్లో పెట్టింది. అంటే నువ్వు నిఖిల్తో కలిసి బ్రతకాలనుకుంటున్నావా అంది మన్వి. మన్వి, నువ్వు చాలా తెలివైన దానివి అనుకున్నాను. ఏంటి ఇంత అమాయకంగా అడుగుతున్నావు అంటూ దగ్గరికి వచ్చాడు నిఖిల్. మా ఇద్దరికీ ఒకరిపై ఒకరికి ప్రేమ ఉంది. ఇప్పుడు కాదు, నేను యుఎస్ రాకముందే పుట్టింది. ఎప్పుడూ ఒకరితో ఒకరు ఆ ప్రేమను చెప్పుకోలేదంతే అన్నాడు. అయితే బావా, ఇక ఛాన్స్ లేదంటావా అంది నేహ అమాయకంగా మొహం పెట్టి. సంజన భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరగా పట్టుకుని అస్సలు లేదు అన్నాడు. ఆశిష్ దగ్గరికి వెళ్ళి, వీళ్ళిద్దరూ ఇలా ఒకటవుతున్నారని నాకెందుకు చెప్పలేదు? ఇంత దూరం నన్ను రప్పించావు అంది మన్వి. వీళ్ళ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయడానికి అన్నాడు ఆశిష్. అంతే కదా, ఇంత దూరం తీసుకొచ్చింది వాడి ప్రేమ నీకు చెప్పాలని అన్నాడు నిఖిల్. ఓయ్, అయితే మీ ఇద్దరు జంటలైపోయారు. నేనే మిగిలానన్నమాట. నేను ఎవరినైనా వెతుక్కోవాలి అంది నేహ. నోరు ముయ్యవే, ఏంటి ఆ మాటలు అంది రామావతి. అమ్మమ్మ, నీకు అర్థం కావట్లేదు. నేను ఖచ్చితంగా వెతుక్కోవాలి తెలుసా? ఎందుకంటే తండ్రి జైల్లో ఉన్నాడు. అది కూడా నేరం చేసి జైలుకు వెళ్ళాడు.
అంటే ఎవరైనా ఆ ఇంటికి అల్లుడిగా వస్తారా? ఆస్తి అలా మిగిలింది అంటే నానమ్మ పేరు మీద, మా అమ్మ పేరు మీద ఉంది కనుక. లేదంటే కోర్టు ఈ పాటికి ఇవన్నీ పట్టుకెళ్ళిపోయేది. ఎవరినో ఒకరిని వెతుక్కుంటే నా మీద ప్రేమతో నా వెనకాల జరిగినవి ఏమీ పట్టించుకోడని అంది. శీఘ్రమే బాయ్ ఫ్రెండ్ ప్రాప్తిరస్తు అంది రమావతి. అక్కడంతా నవ్వులు విరపూశాయి. ఈ కథ ఇక్కడితోటి అయిపోయింది. కథపై మీ అభిప్రాయం చెప్పండి. మరో మంచి సిరీస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.